తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. గంగాదేవి ప్రేమలో శంతన మహారాజు పడతాడు. ఆమె ఏమంటుందంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే అభ్యంతరం లేదు, కానీ నా లెవెలో ఎవరు ఏంటి? నా లెవెలో దేవాత్మ, నీ లెవెలు మానవాత్మ. నేనెవరు? దేవతనే. నువ్వెవరు? మానవుడి. ఏడన్నా మ్యాచ్ అవుద్దా అంటది. తెల్లారు లేసి ఇద్దరం కొట్లాడుకుంటాం, ఎందుకంటే నేను నీకు అర్థం కాను, నువ్వు నాకు అర్థమైపోతావు. ఐఎమ్ ద సీనియర్, యు ఆర్ ద జూనియర్, నేను నీకు అర్థం కాను అంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, లేదు 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 నేను అర్థం చేసుకుంటాను అని బదిలాడతాడు. ఎన్నో విధాలు చెప్తుంది, నువ్వు నా మాట విను, నా చర్యలు నా యాక్టివిటీస్ నీకు అర్థం కావు. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు 50-50 ఉన్నప్పుడే ఆ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. 50-50, ఇటు 50. అందుకే శివుడు అర్ధనారీశ్వర తత్వం చెప్పాడు. అర్ధనారీశ్వరుడు అంటే అర్థం అంటే సగం భర్త సగం భార్య, ఈ రెండు ఫిల్ఫిల్ అయినప్పుడే వాళ్ళ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. లేకపోతే 100% మంది ఫిల్ఫిల్గా ఉన్నారా చెప్పండి? మీ చుట్టూ సమాజంలో మనం కానీ ఇంకోళ్ళు కానీ లేరు. అసమానతలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ కోణం చూద్దాం. అంటే మనకన్నా మీ పార్ట్నర్ ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. అర్థమైందా? ఇది మీరు పెళ్ళి కాని వాళ్ళు భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయం, పెళ్ళైన వాళ్ళు సరి చేసుకోవాల్సిన నిర్ణయం, పెద్దవాళ్ళు మీ పిల్లలకి చెప్పాల్సిన నిర్ణయం. ఇది పెళ్ళిలో చెప్పాల్సిందే. ఏందో ఇందాక ఎవరు చెప్పారయ్యా, వాసు చెప్తాడు, కెమెరామెన్ కాబట్టి పాప ఆయన అంతా చూస్తున్నాడు. భజంత్రీలు, బాజాలు, భోజనాలు, నగలో దృష్టే కానీ అర్ధనారీసత్వం మీద ఎవరికి దృష్టి ఉందా? ఒక్కళ్ళకి లేదు. ఇది తెలిస్తే కదా అది చెప్పడానికి. ఎవరికి అర్ధనారీసత్వం మీద దృష్టి లేదు. అందుకని 50-50 మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు గంగాదేవి 50 100 శంతనుడు 50. ఆయన ఏమంటాడంటే, సరే ఒక పని చేద్దాం, నువ్వు చెప్పినట్టు నేను వింటా అన్నాడు. ఎట్టయితే ఓకే. గుర్తుపెట్టుకోండి, మీకన్నా మీ పార్ట్నర్ ఎక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి, అంతే. నోరు మూసుకొని సరెండర్. ఈ రోజు నుంచి నువ్వేం చేసినా నేను కాదన్ను అన్నాడు. సరే అయితే ఒక పని చేస్తాను, నేను మ్యారేజ్ చేసుకుంటాను, కానీ గుర్తుపెట్టుకో, చెప్పావు నువ్వు నేను ఏం చేసినా ఏం చేయకూడదు, కాదనకూడదు. ఓకేనా? ఓకే. ఇద్దరు కాపురం మొదలుపెట్టారు. టింగ్ 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 అని పిల్లలు పుట్టేస్తున్నారు. పిల్లడు పుట్టగానే ఆయన తీసుకెళ్ళి నదిలో ముంచి చంపేస్తుంది. చూడండి, ఈ కథలన్నీ మన ఊరికే ఎండడానికి కాదు పెట్టింది, అందులో తత్వాన్ని నేర్చుకోవాలి. పిల్లోని తీసుకెళ్ళి నదిలో ముంచేస్తుంది. నదిలో ముంచేయగానే ఆమె ఎందుకు ఇలా చేస్తుందని అనకూడదు. ఎందుకు అనకూడదు? మీ కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టి వినండి, కూర్చో. ఎందుకు అనకూడదు? ఆయన ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? గంగాదేవి శంతనుడు ఏం చేసినా మాట్లాడకూడదు, ఇది అగ్రిమెంటు. ఏమండి, ఆయన ఏం చేసినా సరే కొంచెం పైన పెట్టు. గంగాదేవి ఏం చేసినా శంతనుడు మాట్లాడకూడదు, కానీ శంతనుడు ఏం చేసినా గంగాదేవి మాట్లాడచ్చు. ఎందుకనండి? కాదండి, గంగాదేవి హయ్యర్ సోలు, లోయర్ సోల్. మీరు ఈ రెండు కనుక అర్థం చేసుకుంటే మీ జీవితాలు హ్యాపీగా ఉంటాయండి. ఈ 2 పాయింట్లు అర్థం చేసుకోండి, హయ్యరు లోయరు. ఎవరు హయ్యరు ఎవరు లోయరు అనేది మీరు చూసుకోవాలి. గంగాదేవి హయ్యర్, ఎందుకంటే షీఈ్ ద మాస్టర్. గంగాదేవి మాస్టర్. ఏమండి, ఆ మాస్టర్ కాబట్టి హయ్యరు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు అగ్రిమెంట్ ఏంటి? గంగాదేవి ఏం చెప్పింది? నేను నిన్ను పెళ్లి చేస్తాను, అభ్యంతరం ఏమి లేదు, కానీ నేనేం చెప్పినా నువ్వు కాదనకూడదు. అంటే దీని అర్థం ఏంటి? హయ్యర్ వాడు ఏం చెప్పినా లోయర్ వాడు ఏమనకూడదు, కాదనకూడదు. గురువు చెప్తే శిష్యుడు నోరు మూసుకోవాలి, అంతే. గురువు చెప్తే ఇంకా మళ్ళీ దాని మీద పాయింట్అవుట్ చేస్తారంటే. గురువు ఏం చెప్తే అదే కరెక్ట్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు అలాంటప్పుడు గురువు అని ఒప్పుకోకండి. గురువు హయ్యరు, శిష్యుడు లోయరు. ఆంజనేయ స్వామి శ్రీరాముడు ఏం చెప్తే అది ఎస్ అనేవాడు, అంతే. మళ్ళీ దాని మీద క్వశ్చన్ లేదు, కాంట్రవర్సీ లేదు. ఓకే, వీళ్ళిద్దరు కథ అలా నడుస్తుంది. కానీ శంతన మహారాజు
ఆయనకేంటి ఎలాగైనా సరే నేను గంగాదేవిని పొందాలని కోరిక ఉంది కదా, ఆ మత్తులో ఒప్పేసుకున్నాడు. నువ్వేం చేసినా నేను కాదన్ను అన్నాడు. గంగాదేవి ఏం చేసిందంటే, నేను మాస్టర్ని, నేను ఏమన్నా చేస్తే నువ్వు కాదనకూడదు అన్న దాని మీద నువ్వు అగ్రిమెంట్ మీద నిలబడితే కాపురం నడుస్తుంది, లేదు నేను చేసిన దాన్ని నువ్వు వ్యతిరేకించిన రోజు నీకు నాకు బాయ్ బాయ్, గుర్తుపెట్టుకో అని చెప్పింది. అలాగే అన్నాడు. ఒక బిడ్డ పుట్టాడు, తీసుకెళ్ళి నదిలో ముంచేసింది, చంపేసింది. రెండో బిడ్డ పుట్టాడు, మూడో బిడ్డ, 4, 5, 6, 7, 8, 8వ వాడనా భీష్ముడు? ఎన్నోవాడయ్యా? అష్టవసువు. ఎన్నోవాడు? అష్టం అంటే 8ఏనా? 8వ వాడు. 8వ బిడ్డను కూడా నీళ్ళల్లో ముంచుతున్నప్పుడు ఇక తట్టుకోలేక ఆగు అన్నాడు, పంచాయతీ పెట్టాడు. ఎందుకు ఆగమన్నా ఉంది? ఏంటి నువ్వు చేస్తుంది? పుట్టిన బిడ్డను పుట్టినట్టు చంపుతున్నావు, నువ్వు అసలు దేవతవా, హయ్యర్ సోల్వా, నువ్వు దరిద్రానివి, నువ్వు రాక్షసువి అని తిట్టడం మొదలెట్టాడు. నేను ఆ రోజే చెప్పాను నీకు, మన ఇద్దరికి కుదరదు. ఎందుకంటే నేను ఎవరు? దేవతని, నువ్వెవరు? మానవుడివి. దేవతల దృష్టిలో మరణం పేరు మోక్షం. ఇప్పుడే రాజుగారికి చెప్పిన పాయింట్ అది, చెప్పలకూడదు రాజుగారికి. దేవతల దృష్టిలో మరణం అంటే ఏంటి? పండగ. మానవుల దృష్టిలో మరణం అంటే ఏంటి? భయం. నేను ఆత్మను కాబట్టి నాకు అది బయటికి రావడం అనేది ఆనందం. ఒక జైల్లో నుంచి బయటికి రావడం ఖైదీకి ఆనందం, కానీ జైల్లో ఓసరికి తెలీదు, అవి అక్కడే ఉంటాయి అన్నమాట. వాటి జీవితం అంతే. కనుక నేను ముందే చెప్పాను, నువ్వు నా మాట వినలేదు, కానీ నీకు రహస్యం చెప్తున్నా విను. అసలు రహస్యం ఏంటంటే, ఈ 9 మంది దేవతలు, వాళ్ళ శాపవత్తు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఒక ఋషులను అవమానించారు కనుక ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వస్తూ ఎవరి గర్భాన్ని ఎంపిక చేసుకున్నారంటే నా గర్భాన్ని ఎంపిక చేసుకున్నారు. అమ్మ మేము పుట్టగానే మమ్మల్ని క్లోజ్ చేసేయి, మా శరీరాలను విడిచిపెట్టేసి మేము వస్తాం, మాకు మోక్షాన్ని నువ్వే ప్రసాదించని నన్ను బతిలాడారు కాబట్టి నేను ఒప్పుకున్నా. ఈ సీక్రెట్లన్నీ ఎవరికి తెలిసి? దేవతలు కాబట్టి నాకు తెలుసు. నీ మానవుడు అర్థం కాదు నీకు, చెప్పినా అర్థం కాదు నీకు. మరి గంగాదేవి చెప్పచ్చు కదండి అనొచ్చు, మీరు ఏం అర్థం అవుద్ది? ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకుంటారు? పని చెప్పండి, మీ ఇంట్లో బిడ్డలు నేను వేసేస్తాను మోక్షం ఇస్తానంటే మీరు ఒప్పుకుంటారా? అందుకు మానవుడు ఎప్పుడు మానవుడే, వాడు దేవత అవ్వాలి. అందుకే 2 విభిన్న ధ్రువాలు ఎప్పటికీ కలవు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నేనేం చేస్తానంటే, నువ్వు వద్దనగానే ఇప్పుడు ఆగుతాను. ఎందుకని? వీడి మీద హక్కు ఎవరికి ఉంది? నీకు కూడా ఉంది. చూడండి దేవతలు ఎంత స్థాయిలో ఉంటారో, మనం ఎప్పుడు దేవతలు అవుతామో ఏంటో. వాళ్ళ అవగాహన చూడండి ఎలా ఉందో. నీ మీద వీడి మీద నీకు హక్కు ఉంది కాబట్టి వద్దు అన్నావు, అందుకని ఇప్పుడు నేను వీడిని మోక్షం ఇవ్వను. నువ్వు వద్దన్నావంటే వీడికి కర్మలు ఉన్నాయి, ఇంకా అనుభవించవలసిన కర్మలు ఉన్నాయి. ఆ పిల్లోడే భీష్ముడు. మిగతా 7గురికి జంపు, 7గురు రిలీజ్ అవుతారు, అష్టవసులు అంటారు వాళ్ళని. ఓకే, 7గురు మోక్షాన్ని తీసుకున్నారు. 8వ వాడికి మాత్రం ఆయన అడ్డు వచ్చాడు. అడ్డరాగానే ఇంకా ఆపాల్సి వచ్చింది. సరే, ఇక రెండోది, ఇప్పుడు మరి నీ బాధ్యత ప్రకారం నువ్వు ఆపాను, మరి అలాగని చెప్పేసి నీ ఒళ్ళో పడేసి నా దారి నేను పోను మేనకలాగా. ఏం చేస్తాను నేను? పెంచి పెద్ద చేయాలి. ఎవరి బాధ్యత అది? తల్లి బాధ్యత. యుక్త వయసు వచ్చిన దాకా పిల్లోడిని పెంచి పెద్ద చేసే బాధ్యత తల్లిదే. చట్టం కూడా అలాగే ఉంటుంది. భార్య భర్తలు కనుక విడిపోతే తల్లికే ఇస్తారు పిల్లల్ని, వయసు వచ్చిన దాకా పెంచాలి. కనుక తల్లిగా నా బాధ్యత ఏంటంటే వీడిని పెంచి పెద్ద చేసిన దాకా నేను ఇక్కడే ఉండి చేసుకుంటా, నేను అప్పుడు నీకు అప్పచెప్తానని చెప్పేసి ఆ భీష్ముని తీసుకొని తను వెళ్ళిపోతుంది. మీరు బాగా గమనించాల్సింది ఇందులో ఏంటి? ఆత్మీయత. గంగాదేవికి ఎవరి మీద ఆత్మీయత ఉంది? శంతనుడి మీద ఆత్మీయత ఉంది, తన మీద ఆత్మీయత ఉంది, తన ద్వారా పుట్టిన బిడ్డ మీద కూడా ఆత్మీయత ఉంది. ఓకే, తను ముందే చెప్పింది మన ఇద్దరికి మ్యాచ్ అవుతుందని చెప్పింది. లేదు నువ్వేం చెప్తే అది నేను ఎస్ అన్నాడు. మరి ఎందుకు నువ్వు అన్నావు? కనుక కుదరదు, ఇంకా బాయ్ బాయ్, నీకు నాకు బాయ్ బాయ్ అని చెప్పేసి అతను తీసుకెళ్ళి మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత అతను తీసుకొచ్చి భీష్ముడిగా నామకరణం చేసి శంతన మహారాజుకి అప్పచెప్పి, ఇదిగో నీ బిడ్డ, ఇంక నువ్వు చూసుకో, నా బాధ్యత పూర్తి అయిపోయిందని చెప్పేసి ఆమె వెకెట్ చేస్తుంది ఈ లోకాన్ని. ఏమర్థమైంది మనకి ఈ కాన్సెప్ట్లో? తను దేవత అయినా సరే బాధ్యతను వదిలిపెట్టిందా? వదలలేదు. నీకు హక్కు ఉంది కాబట్టి నువ్వు ఆపమన్నావు కాబట్టి ఆపేస్తున్నాను, వీడికి మోక్షం ఇవ్వను. ఇక రెండోది, నేను పిల్లల్ని చంపుతున్నాను అంటున్నావు కదా, ఇది చంపడం కాదు, నాలో కలిపేసుకుంటున్నాను. నేను వాళ్ళ శరీరాన్ని నుంచి ఆత్మగా మార్చి ఉన్నత లోకాలకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదండి మాస్టరీ అంటే. ఎక్కడ అర్థమవుతుంది మనకి ఇదంతా? అందుకని 0 స్థాయి నుంచి ఆఫ్ స్థాయికి వెళ్ళాలి మీ పార్ట్నర్తో.
ఇక్కడ భార్య భర్త అంటే అర్థం ఏంటంటే శివతత్వం అర్ధనారీశ్వర తత్వంలో ఉంటుంది ఎప్పుడు. అంటే మీరు ఆఫ్ ఉన్నారు, మీ పరమాత్ముడు యొక్క ఆ ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అవ్వాలంటే మీరు వాళ్ళ స్థాయికి వెళ్ళాలి. స్థాయికి వెళ్ళకుండా మీరు జాయిన్ అవ్వలేరు వాళ్ళతో. పార్వతీదేవి అపారమైన తపస్సు చేసి శివుడిలో జాయిన్ అయింది. అప్పటిదాకా ఆమె శివుడిలో జాయిన్ అవ్వలేదు. శివుడు పెళ్లి చేసుకోలేదు పార్వతీదేవిని. మీకు తెలుసలేదు, కనపడగానే పార్వతీదేవిని లవ్ చేసి చేసుకున్నట్టు సీరియల్స్లో చూపిస్తారు. కాదు, పార్వతీదేవి శివుడు ఏం చేస్తాడంటే ధ్యానంలో కూర్చొని ఉంటాడు, తపస్సు చేస్తుంటాడు. పార్వతీదేవి ఎలాగైనా సరే అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మన్మధుడిని తీసుకొస్తుంది. మన్మధుడు బాణం వేస్తాడు, రికమెండ్ చేస్తాడు. అతను బాణం వేస్తే టెంప్ట్ అయిపోవాల్సిందే కదా. ఆయన భస్మం చేస్తాడు మన్మధుడిని, నా ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తారు అని. అందుకని ఇప్పుడు ధ్యానంలో కూర్చుని వాళ్ళు డిస్టర్బ్ చేయకండి, చాలా పాపం అది. ధ్యానంలో ఉన్న వాళ్ళు అస్సలు అంటుకోకూడదు, అది మహాపాపం. ధ్యానంలో కూర్చొని వాళ్ళు టైం అయిపోతుంది లేని కూడా లేపకూడదు. వాళ్ళు కూర్చొని మీకేంటి ఇబ్బంది, ఎట్టి పరిస్థితులు లేపకూడదు. అయినా మీరు లేపాల్సి వచ్చింది అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుకోకుండా టైం అవుతుంది, చేతికి వెళ్ళి కాళ్ళ మీద పెట్టుకుని ధ్యానం నుంచి బయటికి రాని ఒకసారి చెప్పండి. 1, 2, 3 సార్లు చెప్పండి. అయినా వాళ్ళు లేకపోవట్లేదంటే వాళ్ళు ఏదో లోకంలో ఉన్నారు, వాళ్ళని టచ్ చేయకూడదు. చేశారా మీకు మహాపాతకం ఉంటుంది. సరే, శివుడిని ఎలాగైనా సరే కదిలించాలని ఆమె మన్మధుడు తెచ్చింది, నాట్యం చేసింది, ఎన్నో ఏం పని చేయాల. అప్పుడు ఆమెకు అర్థమైంది శివుడు స్థాయికి నేను వెళితే అప్పుడు సంపూర్ణమవుతాం. అప్పుడు ఆమె కూడా ఆయన ఎదురు కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టింది, ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ఆ ధ్యానంలో అపారమైన శక్తి సంపాదించి ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు ఇద్దరు చక్రం అయిపోయారు. అదే శివపార్వతులు అర్ధనారీశ్వర చక్రం అంటే అదనమాట. ఈమె మెట్లు ఎక్కుతూ వెళ్ళినప్పుడే ఆయన చక్రంలో పూర్తయింది, అప్పుడే ఒక చక్రం సర్కిల్ అవుతుంది. యాక్చువల్గా మనం కూడా భూమి మీద భార్యాభర్తలుగా ఎందుకు మీకు ఇవ్వబడింది అంటే ఊరికే పని పాట లేక కాదు, ఇంకో దానికోసం కాదు. మీరు కూడా ఇలాగా సర్కిల్ అవ్వాలి అని చెప్పడానికి. నీ భర్త నీకన్నా తక్కువ ఉంటే నువ్వు ఆయన స్థాయికి దిగు, నీ భర్త నీకన్నా ఎక్కువ ఉంటే ఆయన స్థాయికి ఎదుగు, నీ భార్య నీకన్నా తక్కువ ఉంటే ఆమె స్థాయికి దిగు, నీకన్నా ఎక్కువ ఉంటే ఆమె స్థాయికి ఎదుగు. అప్పుడే సంపూర్ణం అవుతారు. దాని పేరే ఆత్మీయత, దాని పేరే అర్ధనారీశ్వర తత్వం. చాలా కూడా మంచి కాన్సెప్ట్.